శృంగీం రౌప్యఖురాం కాంస్యదోహాం తామ్రపృష్ఠాం సవత్సాం జాగ్రత్త చెప్పండి. ధేనుం తుభ్యమహో రావుమి చెవిని తుభ్యమహో సంప్రదతే నా మామ. చాలు, నమస్కారం చేయండి. అలాగే మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి ప్రీతిగా గోదానం చేసి ఆ పుణ్యఫలం దక్కాలకి నమస్కారం చేయండి. అలాగా హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? నేను రాజమండ్రిలో ఉన్నాను. మా నాన్నగారి ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ మా అమ్మ నాన్నగారు గోదానం చేశారు. సో దానికి అందరు పిల్లలు ఉండాలి అని మా అమ్మ నాన్నగారి కోరిక. సో అందరూ వీలు చేసుకుని వెళ్ళామన్నమాట. చాలా సంతోషంగా సాటిస్ఫైడ్గా అనిపించింది. అంతా చాలా బాగా జరిగింది. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, కూర్చుని అంతసేపు చేయగలరా అని ఫస్ట్ భయం వేసింది. కానీ అంటే మన సంకల్పం గట్టిదైతే అవన్నీ అలాగే జరిగిపోతాయి అన్నట్టు చాలానే హాయిగా చాలా బాగా జరిగింది. ఫస్ట్ మా అమ్మ నాన్నగారు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అది చేసుకుని. సో దానికోసం మేము అందరం కూడా వెళ్ళామన్నమాట. సో దానికోసం ముందుగా మేము పువ్వులు డెకరేషన్కి అవి అన్నట్టు వెళ్ళి తీసుకొని వచ్చాము. సో ఈ వ్లాగ్ అంతా కూడా ఆ గోదానం, ఇంకా అది దాంతోపాటు ఇంకో ఏవో 10 దానాలు అవి చేశారు. అవన్నీ కూడా మీరు వ్లాగ్లో చూడొచ్చు. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, బట్ నాకు ఏది కూడా కట్ చేయాలి అని అనిపించలేదు. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. కొంచెం బోర్ కొట్టినా మరి ఎక్కడో ఒకటి ఇన్ఫర్మేటివ్గా అండ్ అంటే స్ఫూర్తి కూడా ఉంటుందేమో, మనం కూడా చేసుకోవాలి అన్న ఫీలింగ్ అని అనిపిస్తుంది నాకు. కింద చూపిస్తాను. This is how it is done. ఈ కట్ చేస్తాను. నాన్నగారు అమ్మా నమస్తే సార్. నమస్కారం. నమస్తే. ఎందుకు లైట్లు ఆపేస్తున్నారు? అయిపోయింది అండి. హాయ్ మామాజీ. హాయ్. అంతే. ఓం శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అయం ముహూర్తః. ఆవిడ కావాలని దగ్గరగా మండపాన్ని దగ్గరగా జరిగిపోండి. అలాగా అయం ముహూర్తః సుముహూర్తోస్తు. తత్సమయే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్థిరైచ్ఛేదన చేతికయ ఫలనేర్య ఫల అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తాన ముంజంత గంహసః. మళ్ళీ వేయొచ్చు. ఓం సాధ్యం ప్రవర్త్య సంయుక్తం బంధన యోజితో ప్రియ గ్రహాణ మంగళం దీపం త్రైలాక్యం తిమిరాపహ. పొల ఇలా వేసిండి, ఇలా వేసిండి, చేయగలుగుతుంది, ఇలా వేసిండి, ఇలా దివ్యజ్యోతి నమోస్తుతే. దీపారాధన ఇలా ఇచ్చింది, ఇలా వేసింది. ఇక్కడ పెట్టేయండి, అలా పైన పెట్టేయండి, పర్వాలేదు. దీపాధిష్టాన లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. మీకు ఉంది ధ్యానపూర్వక. సబాంధవానాం అంటే అందరు గోత్రాలు పేరు చెప్పి గోత్రం చెప్పకపోయినా సబాంధవానాం సపుత్రకానాం సపుత్రికానాం చెప్తే సరిపోతుంది. సపుత్రకానాం సపుత్రికానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి క్షణ పర్యంతం మధ్యే బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న
సుషుప్తి అవస్థాసు రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ మయా కృత సమస్త పాపక్షయార్థం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం మార్గశిర మాస చతుర్దశి హిందూవార ప్రయుక్త పర్వ సమయే కామ్య గోదానంచ తదంతర్గత మహావిష్ణు ప్రీతయే దశదానాని చ ఏవం సాంగోపాంగం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే. అమ్మా నేను చేతిలో ఒక నీళ్ళు వేయండిలాగా, నీళ్లు ఇలా ఈ పళ్ళెల్లో వదిలిపెట్టేలాగా ఇలా వదిలేండి. గణపతి పూజాం చ కరిష్యే తదంగా కలశారాధనో కరిష్యే. పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపవ ఇదగం సర్వం విశ్వ భూతాన్యాపః ప్రాణ. అలాగే పువ్వుతో మూడింట్లోనూ కూడా గంధం వేయండిలా, ఒకసారి వేస్తే చాలండి బాబు. గంధం మూడింట్లోనూ వేయండిలాగా, గంధాపాంతు పువ్వుతో వేయండిలాగా, గంధాపాంతు గంధద్వారాంతర దర్శానిత్యపుష్టాంగ రిషణమేశ్వరేగం సర్వభూతానాంతామిహాపహేశ్వరి గంధాపాంతు పువ్వుల మూడింట్లోనూ వేయండిలాగా. ఆయనతే పరాజనే దూర్వారాహంత పుష్పణీః ప్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే పుష్పాణి పాంతో సోమంగళ్యం చాస్తు స్వస్రయసమస్తు ప్రజాపతి ప్రియదాగం శాంతిరస్తు. నమస్కారం చేయండిలాగా. ఏం కృత్వా సర్వవేద యజ్ఞ క్రియాకరణ క్రమారంభాః శుభాశుభనా ప్రవర్తంతే తమహమోంకారమాదిం కృత్వా భవద్భిరుణజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్टुवागंसस्तमभिः येषेम देवहितं यदायुः ऋणदा दृढसुस्तरस्य ऋणदा सनरस्य प्रियं सतो तेषां कर्मस्तु कर्म समृद्धिरस्तु पुत्र समृद्धिरस्तु वेद समृद्धिरस्तु शास्त्र समृद्धिरस्तु धन धान्य समृद्धिरस्तु ईशान्यां बहिर्देशे अरिष्टचन्द्रसनमस्तु यत्पापं तत्प्रतिहतमस्तु यच्छ्रेयस्तस्तु शुक्रांगारका बुध बृहस्पति शनैश्वर राहु केतु संसहितं च प्रगास रेखा प्रियंतां दिग्गण मुहूर्त जन्म नक्षत्र दिग्देवता प्रियंतां साम्यंतो घराणि साम्यंतो पापाणि साम्यंतो देह शुभानि वर्धन्तां चारण केंद्र పెట్టినలాగా శివార్ధన సంతో శివావశదే సంతో శివావనస్పతి సంతోహరాత్రి శివశేన ముద్ర శుభకర్మ విగ్రహం సాలిమజం కుడిచేలా పైకి వేసి రెండు చెంబులు పైకి తీయండిలాగా, రెండు సమంగా తీయండిలాగా, ఇలా సమంగా తీయండి. రెండు కలిపి కళ మామూలుగా పెట్టండి, కళ నద్దుకోండి. రెండు కలిపి ఒకే ధారగా ఇందులో ఇలా పోయండి, అలా ఉంచండి, అలా ఉంచండి. స్వస్థమ్యా సమృద్ధిరస్తు వరుష సంపూర్ణమస్తు గోత్రాభివృద్ధిరస్తాంత పుష్టిశ్రాస్తు శుభకం శుభమస్తు పునరపి గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు సర్వసంపదస్తు. చాలండి బాబు, ఎలాగే తీసారో అలాగే పెట్టండి. ఓం యన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతమా ప్రాజాపత్యం పవిత్రో శతోద్యామో హిరణమయో తేన బ్రహ్మవిదో వయం పోతం బ్రహ్మవరీమహే ఇంద్రస్సునేతే సహమా పునాతో సోమసస్యారణ సమీచ్య యమో రాజా ప్రణాభి ప్రణాతుమ జాతవేద మతేంత్య ప్రణాతో రాజ్యాన్ దిశ దేవత్య మతేంత్య దక్షిణాయ దిశమాసా ప్రతిమాచంద ప్రతిజాం ప్రతిగ్రహ ప్రతిమాచంద ప్రతిచ్య దిశ్యా వశనస్పతి మేడం చేపట్టండి. రెడ్ ఆకు వేస్తాను అందులో ఒక్కొక్క చుక్క అలాగా చల్లండి, అలాగా స్వామివారిలాగా. ఓం రసితేజోసి దేవావస్థితోత్పన్నాత్పక్షత్రేణ పవిత్రేణ సౌసూర్యస్య రశ్మిభిః మధవాతాయతే మధక్షరం దిశంధవః మాతృయేన సంతోషధేః మధనక్తమతోషస్య మధమత్పార్జవ గౌరజః మనస్పత ఆనశృణ్వన్నాతభిస్సీదసాదనో సాధనం మహా మా 4 తీసుకోండి. పోక చెక్క అమ్మ పక్కన ఒకళ్ళు కూర్చుని ఆవిడ చేతికి ఇస్తే ఆవిడ సులువుగా ఉంటుంది. స్థాపయామి పూజయామి ప్రణో దేవే సరస్వదేవాదిభిర్వాజనీవతి దేనామ విత్రయవతో సరస్వతి మావాహయామి స్థాపయామి పూజయామి ఇదం విష్ణువిగ్రహే నిధానదేవరం సమస్తివాగం సురే మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి సత్యమో వదత వనావనందాయ త్రధి రావణ సామా చమకృతా త్రాసకాయ శిక్షామిదాంత భద్రేష లక్ష్మీదేవి మహాలక్ష్మీ మహాహయామి స్థాపయామి. సంప్రదతే నమమ చరణ్ ప్రత్యక్ష గో పూజ సహిత గోదానం కరిష్యే. మళ్ళీ నీళ్లు ముట్టుకోండి అలాగా. ఈ పంచపాత్ర పుచ్చుకోండి అమ్మ, మీ పళ్ళె మీరు పుచ్చుకోండి చెప్తాను. దండలు ఆవుకి తోడకి దండలు దాని మీద అక్కడ ఉన్నాయి కుర్చీ మీద. పాల చెంబు తప్పాల దీంతో దర్శనా బాబు నేను పెట్టలేదు, వాళ్ళు దేవుడు మంది పెట్టాడు. వాళ్ళని అప్పుడే దండలు అప్పుడే ముందమ్మా కోడళ్ళు
గోదానం ఇచ్చేటప్పుడు గోవుతో పాటు దూడ కూడా ఉండాలంట. ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది. ప్లస్ గోదానం చేసి ఊరుకోవటం కాకుండా దాని గ్రాసానికి కూడా మనం ఎంతో కొంత ఇవ్వాలంట. అంటే వాళ్ళు ఆ దానం ఇచ్చిన వాళ్ళు ఆవుని చూసుకోగలుగుతారో లేదు అని చెప్పి మనం కొంచెం దాని మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. చూడండి, పసుపు మొత్తంలో నీళ్ళు పోసేసేయండి. నీళ్ళు పోయండి. అలాగా నీళ్ళు పోసి అయ్యా ఒక్కసారి ఇలాగా ఒకసారి ఇలా ఉండండి, ఇలా ఉండండి. కొంచెం ఇద్దరు కూడా ఇలా ఉండండి. ఏదో అనిపిస్తున్నాను నువ్వు వెళ్ళి ఇక్కడ మీరు కొంచెం దూరంగా ఉండండి. కూతుళ్ళు కోడళ్ళు రండి చెప్తాను. ఇలాగా పసుపు తీసుకోండి, ఇక్కడ రాయండి. అలాగా అది ఆ పక్కన అలా రాయండి, ఈ పైన రాయండి. మా తమ్ముడు రాయిస్తారు. ముందు ఆవుకి పృష్ఠం ప్రధానం, వెనకాల అమ్మా ఇక్కడ రాయండి. మూపురం దగ్గర రాయండి. మా పాదాల కిట్టలకి రాయండి. ఓడిగా నుంచి రాయండి. పసుపు రాత్రి గారు మొహంలో రాష్ట్ర రాత్రి గారు పాదాల కిట్టలకి మనమే అది ఎన్ని ఫోటోల్లోనే ఉంటాం. ఉండదు ఈసారి మొహం మీద ఇలా మొహం మీద రాయండి. పొట్టి మొహం మీద నామం పెట్టండి. ఇలా వచ్చి కొమ్ములు కూడా రాయమ్మా. అదే చేస్తాం. నామం పెట్టేయండి. అలా కొడుకాను నామం పెట్టేయండి. ముందు కొంచెం నామం పెట్టేయండి అమ్మా. నామం పెట్టేయండి. రైట్. ఈసారి మీరు పసుపు రాసిన ప్రతి చోట బొట్టు పెట్టేయండి. ఇంకా పసుపు రాసిన ప్రతి చోట యాన్ని బొట్టు పెట్టావు చాలు. గోడకి మొహం మీద రాస్తే చాలు. గోడకి ఎవరిని పట్టించుకోవటం లేదు. వదిలితే పాలు తాగేసి అయ్యా. ఈసారి కొడుకులు అమ్ముకోదండ చూడకోదండ వెయ్యండి. ఏదో ఒకటి ఇవాళ పంతులు గారు మాకని చెప్పి కాదండి. మాకేం లేదు. కండ దండ ఒకటి ఆవుకి మనకు వస్త్రం మేము అడిగా వస్త్రం ఏమన్నారు వస్త్రాలు ఆవుకి దండం పెట్టు అంతే. ఈ దండలు ఆవుకేనా? అది కాదు, ఇదిగో ఇందులో ఉన్నాయి. ఇద్దరు కూర్చొని వేసేయండి. రెండు కలిపే ఉన్నాయి. అందులో పంచి కండవ కలిపే ఉన్నాయి. వేసేయండి. ఆవు పైన వేసేయండి. అలాగా వేసేయండి. అలా వేసేయండి. దొంగమ్మ దూరంగా దూరంగా అవును అవును. దండ పర్వాలేదు. నాన్న చిన్న గట్టిగా పట్టుకో, చిన్న గట్టిగా పట్టుకో. అలా ఇంకొద్దు, వదిలేయండి. దండ అలా వదిలేయండిరా. సరస్వతి తలాటాగ్రే మొహం మీద రోయిందలాగా తలాటాగ్రే మహాదేవయామి. నాసదండే ముక్కు చివర వేయిందలాగా నాసదండే షణ్ముఖమావహయామి. కాళ్ళ దగ్గర 2 అక్షరాలు వేయిందలా చక్షుషో భాస్కరమావహయామి. గండయోహో ఈ పక్కన ఆ పక్కన దవడల మీద 2 అక్షరాలు వేయిందలాగా గండయోహ ధర్మమావహయామి. అవుడు పెట్టాక కర్రలతో ఏం చేయట్లేదు. బ్రహ్మగారికి వచ్చి మీరు వెనక్కొని బ్రహ్మగారు పొట్టడుగున వేయిందలాగా కొంచెం వెనక్కొని వాళ్ళకి ఎదరు కట్టలేదు.
ఈయన అడ్లేమన్నా వాళ్ళకి బ్రహ్మగారిని అడ్లేమన్నా పూర్తి సాధ్యానావాహయామి 4 పాదాల మీద వేయిందలాగా 4 పాదాల మీద అక్షతలు వేయిందలాగా చతుష్పాదేషు కర్మనావాహయామి స్థాపయామి పురమధ్యే పరపార్శ్వే అప్సరసనావాహయామి పృష్ఠే ఆవు పీపు పైన అయిన అక్కడ వేయిందలాగా పృష్ఠే అక్కడ వేయిందలాగా पृष्ठे एकादश रुद्रानावाहयामि सर्वसंधिषु वसूनावाहयामि श्रोणीतटे या ఈ పక్కన ఆ పక్కన మీరు వస్తున్నారు కదా ఇక్కడ శ్రోణీతటే శ్రోణావాహయామి లాంబూలే సోమనావాహయామి మళ్ళీ పైన అక్షర సర్వరోమేషు त्रयस्त्रिंशत् कोटि देवतानावाहयामि उदरे पृथिवीमावाहयामि पयोधरेषु सप्त सागरानावाहयामि स्थापयामि पूजयामि समर्पयामि అనగానే 2 అక్షరాలు ఆవులు చేస్తున్నారు ఓం హిరణ్యవర్ణాభరణే సర్వజాం చంద్రాం హిరణ్మయ సంజాత వేదమావహ గోదేవతాయ నమః ఆవాహనం సమర్పయామి సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి పంచపాత్ర పుచ్చులు సమర్పయామి అనగానే ఓ చుక్క నీళ్ళ వెళ్తుండలాగా అస్మపూర్వం అక్షతలందులో వేసేయండి అస్మపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవిమపస్తేశ్వరమాదేంద్రుహతం గోదేవతాయ నమః పాదయో పాదాలను నీళ్ళు జరగండి పాదయో పాత్రం సమర్పయామి ఆరు పాదాలు ఇక్కడ అవుతాం గోదేవతాయ నమః సమర్పయామి చంద్రాం ప్రభాసాం యశదాసాం దేశమే లోకే దేవతాం దారాం తాం పత్ని నేసర్వం ప్రతి అభిమేన సురాంతమనే గోదేవతాయ ముఖ్య సమర్పయామి ఆనిత్యవతేన పసతి జాతం అస్మదిస్తోనుసృతః తస్య ఫలానికి ప్రసాదంతమాయాంతరాయాస్య మాయా లక్ష్మీః గోదేవతాయ మహస్వస్య స్నానానంతరం వస్త్రం మీరేమో పంచమిద ఆవిడ చీరమిద చేరేందలాగా వైద్యమాన్య సఖ కీర్తసుమనాసః ప్రాతర్భోగాస్త్రాస్త్రేత్యమృతమదాపునే గోదేవతాయ మహ వస్త్రయజ్ఞో సమర్పయామి కుంకుమ తీసుకున్నలాగా శుభసామరాన్ జ్యేష్ఠ अलक्ष्मीर्नाशयाम्यहो अपोयमसमृद्धेन सर्वार्णरुद्रेग्रहात् गोदेवताय नमः कंसुकं समर्पयामि गन्धो गन्धं चलनलागा गोदेवताय नमः मनसा कर्माकोदम्बाच सत्यमशिमहि पशूनागोरपमनस्य महेश्वरेश्वरी रमेशः गोदेवताय नमः अक्षतैः पूजयामि अष्टोत्तरं చదువుతాను అక్షతలు ఆభూత పూజేలాగా పూలలా ఉంచేలాగా శ్రీకృష్ణ వల్లభాయ నమః ఇలా చూడండి ఎడం చేతులు ఎక్కువ అక్షరం అలా పైన గోదేవతాయ నమః శ్రీకృష్ణ వల్లభాయ నమః కృష్ణాయ నమః శ్రీకృష్ణ పారిజాతాయ నమః కృష్ణరూపాయ నమః కమనీయాయ నమః స్వరూపాయ నమః సమలంకృతాయ నమః క్షీరాయ సంభూతాయ నమః క్షీరాయ నమః క్షీరరూపాయ నమః నందాది గోప వినితాయ నమః నందన ప్రియ నమః స్వామి అక్కడ బ్రహ్మానంద విధాయిని నమః ఓం సర్వదాయ నమః ఓం సర్వమోనాదాయ నమః ఓం శిష్టేష్టాయ నమః శిష్టవర్ణాయ నమః శిష్టలయాత్మకాయ నమః గౌరవేయ నమః గంధర్వాద సమారాధ్యాయ నమః యజ్ఞాంగాయ నమః యజ్ఞఫలదాయ నమః యజ్ఞస్య నమః యజ్ఞస్వరూపిణే నమః భవ్య కవ్యప్రదాయ నమః శ్రీదాయ నమః సప్త భవ్య బ్రహ్మోత్సవాలయ నమః ఎవరైనా పైకి వెళ్ళి 2 అగరత్తులు వెలిగించి తెచ్చేయండి అలాగా సప్త భవ్య బ్రహ్మోత్సవాలయ నమః శ్రీదాయ నమః నమః ధనధాన్యవర్ధన్య నమః యశోదాయ నమః సంజయ పూర్ణాయ నమః యశోదానందవర్ధన్య నమః ధర్మజ్ఞ నమః ధర్మవిభవాయ నమః ధర్మరూపతనోరుహాయ నమః ఓం విష్ణుపాదోద్భవ ప్రత్యయ నమః వైష్ణవే విష్ణురూపిణే నమః వశిష్ఠపూజితాయ నమః ఓం శిష్టాయ నమః శిష్టేష్టాయ నమః శిష్టకామదుఘే నమః దిలీపసేవితాయ నమః దివ్యాయ నమః పురపాద విష్ణుపాయ నమః రత్నాకర సమద్భూతాయ నమః రత్నదాయ నమః చక్రపూజితాయ నమః విద్యూషవర్షిణ్యాయ నమః పుణ్యాయ నమః పుణ్యాపుణ్య ఫలప్రదాయ నమః పయఃప్రదాయ నమః పయ పరామోదాయ నమః కృతదాయ నమః కృతసంభవాయ నమః కార్తవీర్యార్జున జామదగ్నికృతాసన పాదరేణ పావిత భూతలాయ నమః సమత్సర నమః మత్సకారాత్ పారిత నమః భక్తాత్సర నమః ప్రత్యవందిత నమః భవ్య నమః భావితాయ నమః భవనాశిని నమః భుక్తిముక్తిప్రదాయ నమః కాంతాయ నమః
कांताजन शुभंकरी नमः स्वरूपाय नमः बहुरूपाय नमः अच्छाय नमः कर्पूराय नमः कपिलाय नमः अमलाय नमः ओम साधुशीलाय नमः साधुरूपाय नमः साधुवृंद निषेविताय नमः सर्ववेदमये नमः सर्वदेव स्वरूपाय नमः प्रभावती नमः पशुपतिनामपति नमः ओम रुद्रमातृ नमः आदित्य सहोदरी नमः महामाय नमः महादेवादिवंदिताय नमो नमः चावली वत्स सहित गोदेवताय नमः अष्टोत्तर शतनाम पूजा समर्पयामि कारण भोग अग्रपयंడి चल पटवन చెప్తానలాగా ఉపమాగ్రాపయామి ఆపస్మిత సుఖాన్ నిదోసనైతే దేవే మాతరం నమే అగరత్తులు అమ్మా ఇలా చూడండి అమ్మా నేను కూర్చున్న పీట పక్కన ఎదురుగుండా ఉంటాయి ఆపస్ నిగంత సుఖాన్ నిదోసనైతే దేవే లైచేన్ నాకు మీద గిరిజన నైవేద్యం అలాగా గిరిజనాన్ని పంచపాత్రతో నీళ్లు తీసుకుని జలం అలాగా ఓం భూస్వః సర్వతరణ్యమర్గో దేవస్యతిమిహి యోజన ప్రచోదయాత్ సత్యం సత్యేన పరిశుంచామృతమస్తమస్తమస్తమసి గోదేవతాయీ నమః గుడఖండ సహిత కదలీఫల సహిత దాడిమి ఫల కాశ్మీర జనం ఫల సహిత బీజాపూర ఫల నైవేద్యం సమర్పయామి ఈశ్వర లావుగల చేత్తో చిరంజనలాగా ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అలా పెట్టేసేయండి కిందనలాగా పెట్టండి మీ చేత్తోనే పెట్టండి అలాగా మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాభిషారమసి ఇంద్రావసనం సమర్పయామి హస్త ప్రక్షాళయ పాద ప్రక్షాళయామి శుద్ధాచమయం సమర్పయామి రెండు గోవిందా 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 ఇలా పట్టుకోండి ఆవు మీద పెట్టండి అలాగా చెప్పండి హిరణ్య శృంగి రౌప్య ఖురాం కాంస్య దోహాం తామ్ర పృష్ఠాం సవత్సాం చూడమే చేయండి అలాగా సవత్సాం ఇక్కడ జాగ్రత్త చెప్పండి ధేనుం తుభ్యమహో రావుమే చేయండి తుభ్యమహో సంప్రదతే నా మామ చాలు నమస్కారం చేయండి అలాగా మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి ప్రీతిగా గోదానం చేసి ఆ పుణ్యఫలం దక్కాలకి నమస్కారం చేయండి అలాగా నీరాజనం ఇలా పట్టుకోండి బాబాలాగా పళ్ళెల్లో పట్టుకుని అలాగా మన చేతితో పట్టుకునేవాళ్ళు చేతితో పట్టుకుని తిప్పుకునేవాళ్ళు పళ్ళె పట్టుకుని కదిలిపోతుంది అలాగా అమ్మా ముందు వీళ్ళు పూజ అవ్వలేని అందరూ అన్ని చేతులు కానీ అయ్యా వెనక్కి వెళ్ళి 3 సార్లు తిప్పుకుని అలాగా జరగండి అమ్మా జరగండి తల్లి ఏం చేయదు గుళ్ళో గంట కొడుతున్నారు మన కోసమే పంచదశ శ్రీకామస్య త్వరగా పెట్టండి బయట పెట్టండి నిరాజన పక్కన వేసేదమ్మా గోవిందా 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 చాలు అమ్మా అందరూ కూడా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా తలకో పువ్వు చేత్తో పుచ్చుకొని తలకో చల్లరడి పువ్వు చేత్తో పుచ్చుకొని చెప్తాను అలాగా పదే పాపోహం పాప కర్మ పాపాత్మా పాపదంభవ పశ్యంతి దక్షిణ పదే పదే దూరంగా ఉండండి ఒకసారి దూరంగా ఉండండి చిరాకు పడుతుంది అన్న ఒకసారి దూరం అది
కట్టు పిన్ని. ఒక చుక్క అమ్మ కాకుండా నోట్లాగవా సూపర్ అమ్మా. పాలు దగ్గర చెంబేలని చెప్తాను. అక్క ఇక్కడ అందరు రాకూడదు, ఓన్లీ తాతగారు. పాలు తీసినప్పుడు ఎక్కువ మంది అంటే అదే అంటున్నాను, అక్కడే ఉండండి అందరూ. నా ఒక్కదానికి ఓకే, వీడియో తీసుకోవాలి కాబట్టి. ఉంటాయి అంతే. ఒరే ఆవిడ గీడు వచ్చి అంతే చాలమ్మా, చాలు తల్లి, చాలు. రైట్ అయ్యా ఇలా పట్టుకుంటా క్యాన్ పట్టమంటే పాలు తీసేయాలి. క్యానా అండి? క్యాన్ ఇగో ఇగో ఇగో. రండి ఒకసారి తీయండి పోనీ. తీయండి అలా తీయండి. అన్నయ్య అన్నయ్య అడగొచ్చు అంతే. తీసాక వెనక్కి వెళ్ళిపోండి అందరూ. చాలు చాలు ఇంకా అందరూ వచ్చి మళ్ళీ ఆవు వెతుకుతుంది మరి దాంతో పట్టుకోలేము. ఈయన బాగా తీస్తున్నారండి అందరికన్నా. అయ్యా ఒకసారి మీరు కూడా తీసేస్తే చాలు. ఆపేద్దామండి. చాలండి 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 వెతుకుతుంది ఇంకా. అన్నయ్య చాలట. అయ్యా అన్నయ్య చాలండి, నీకు వచ్చింది వెరీ గుడ్. ఇంకెవరు చాలు. చిన్న లాగే చేశారమ్మా, తర్వాత ఇస్తాను. కంగారు పడు, పడు పడు పడు. రండి రండి, ఇంకెందుకు ఏ చేస్తావు? అవును, అందుకే నాకు పేడ కల్లా ప్లేస్ చేతులు ఈ వర్షకాలంలో కవర్తో తీస్తుంది. అలాగేనండి, అలాగే. మనం భోగి పిడకలు వేసుకుందాం ఉంచవా? అందుకనే గొప్పిళ్ళకి నాకు బెంగళూరుకి ఇవ్వాలి కొన్ని. అదే గాడే కదా పట్టుకుంటా. అక్కడ అక్కడ నుంచో, ఫస్ట్ జాను దగ్గర నుంచో ఫస్ట్. ఫోటో పెద్దవాళ్ళందరికీ నమస్కారం. దశదానాన్ని కరిష్యే. నీళ్ళు ముట్టుకోండిలాగా చాలు. తీసేసేయండి. రానయా దశదానాల్లో గోదానం ఇవన్నీ లక్షణలే. గోదానం, కామి గోదానం, దశదానాల్లో గోదానం 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 వందలు ఇవ్వాలంట పంతులు గారికి ఒక్కొక్క దానానికి. ఇలా పడతాను చెప్పండి. కామధేనో పరోక్ష గోదానం లక్షణతో దారిపోయిస్తాను. కామధేనో కామధేనో అంటే గోదానం దశదానాలో గోదానం చేయకుండా మిగతా చేయకూడదు. కామధేనో సమద్భూతం సమద్భూతం సర్వ క్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యం ఆహారం అతః
శాంతిం ప్రయచ్చమే గోదానో సర్వసస్య ఆశ్రయ భూమి వరాహేణ సముద్ధృత యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అతః శాంత్యో ప్రయచ్చమే గోదాన ప్రత్యామ్నాయ భూదాన ప్రత్యామ్నాయ యథాశక్తి హిరణ్యో తుభ్యమహో సంప్రదతే నా మామ. నీళ్లు పోసుకుని ఆ బ్రాహ్మణ గారి చేతిలో మీరు నీళ్లు పోయండమ్మా, ఆయన చేతిలో వదిలిపెట్టండి. నీళ్ళు ఎక్కువైతే అందులో వదిలిపెట్టండి. అలాగే వేసేసి 600 పెట్టండి. ఆ చేతిలో పెట్టేయండి అలాగా, ఆ చేతిలో పెట్టండి అలాగా. నక్షత్రం అలాగా. పాప పాప హరే నిత్యం విష్ణో పాద సముద్భవం రసానాం అగ్రతః శ్రేష్టం లవణం పుష్టివర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అతః శాంత్యో ప్రయచ్చమే. చెప్పండి. తెల సహిత లవణదానం. కొద్దిగా నువ్వు గింజ ఒక్క గింజ వేలు కత్తుకోండిలాగా, ఆ బాబుని తీయండి. ఒక్క గింజ వేలు కత్తుకోండిలాగా, అంతే చాలు. అమ్మ ఆయన చేతిలో వద్దని నీళ్లు వేయండి అలాగా. ఆ నువ్వు గింజ నీళ్లు ఆయన చేతిలో పడాలి అలాగా. తిలదానం నీళ్ళు ఎక్కువ పోయండి అలాగా, పర్వాలేదు కొంచెం పోయండి, వేయండి ఆయన చేతిలో వేసేయండి అలాగా, చాలు. అయ్యా ఈ పొట్లం తమలపాకు కలిపి పుచ్చుకుని ఇద్దరు పుచ్చుకుని ఆయన చేతిలో పెట్టేయండి, ఇలా ఇచ్చేయండి చెప్తాను అలాగా. ఆయన చేతిలో పెట్టేయండి అలాగా. ఉప్పు కూడా పట్టుకోండి అలాగా. చెప్పండి. తిల సహిత లవణదానం ఉద్యమహం సంప్రదతే నా మామ. పెట్టేయండి అలాగా. తూష్ణించ పాదవ ప్రక్షాళి ఎలా చేయబట్టని చెప్తాను. 2 చేతులు తుడుచుకోండి కూడా. 2 చేతులు నేలతో తుడిచేసుకోండి. ఒక చుక్క నీళ్లు పాదాల మీద చల్లుకోండి అలాగా, బొట్టల వేళ్ళ మీద. ఈసారి 2 చేతులు తుడిచేసుకొని కళ్ళు తుడుచుకోండి. ఇవో నీళ్ళతో తుడుచుకుని కళ్ళు తుడుచుకోండి. రెడీగా ఉన్నాయి అంతే. హిరణ్య సహిత రౌప్యదానం. అయ్యా చెప్పండి. హిరణ్య బంగారం వెండి ఎక్కడ ఉన్నాయి? బంగారం వెండి ఆవు మీద పెట్టమని ఇచ్చిన బాక్స్ లో ఉన్నాయా? ఇందులో ఉన్నాయా? బాక్స్ అది 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 కాదా? ఇది కాదమ్మా. పింక్ క్లాత్ అండి. చెప్పండి. హిరణ్య గర్భ ఇలా ఇచ్చేయండి. అది ఇలా పెట్టేసేయండి. చెప్పండి. హిరణ్య గర్భ చెప్పండి అలాగా. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోహ అనంత పుణ్యఫలదం అతః శాంత్యం ప్రయచ్చమే సువర్ణదానం ఉమాశంకరయో. పడిపోతుంది ఆయనకి ఇచ్చేయండి, అబ్బాయి చేతికి ఇచ్చేయండి. ఉమాశంకరయో ప్రీతికరం రౌప్యం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అతః శాంత్యం ప్రయచ్చమే. ముందు పక్కన పెట్టుకుని ఆవిడ నీళ్లు వేస్తారు, ఆయన చేతిలో వదిలిపెట్టండి. ఎలా పట్టుకొని చెప్తాను అలాగా. ఆయన చేతిలో నీళ్లు వేయండి అమ్మా. మీరు అక్షత్ర నీళ్లు గురువు గారి చేతిలో వదిలిపెట్టండి అలాగా. అది ఇలా ఇచ్చేసేయండి. ఇద్దరు కలిపి హిరణ్యమన్నా సువర్ణమన్నా ఒకటే, బంగారం అన్నా హిరణ్యమన్నా తాంబూలం ఇస్తారండి. చేతిలో నీళ్లు వేస్తారు ఆవిడ. చెప్పండి. ఆజ్య సహిత వస్త్రదానం తుభ్యమహం. అలాగా సంప్రదతే నా మామ. చాలు. ఇప్పుడు ఈ ద్రవ్యం పుచ్చుకొని పట్టుకోండి చెప్తాను అలాగా. నెయ్యి కూడా అన్ని మీద పెట్టేయండి అలాగా. నెయ్యి పెట్టండి సార్. ముందు దక్షిణ, ముందు తర్వాత దానం, ఆ తర్వాత దాన దక్షిణ అలా ఇవ్వాలి. ఇచ్చేయండి అలాగా. ఆ గురువు గారి చేతికి ఇచ్చేయండి అలాగా.
ఇదిగోండి ఈసారి అలా ఇచ్చేసేసేయండి అలాగా, అంతే అలా ఇచ్చేసేయండి అలాగా. అయ్యారు రథం సువ్రతం చెప్పండి. ధన్యం కలోషి దాతారం ఇహలోకే పరత్ర చ యస్మాత్ ప్రముచ్యతే ధాన్యం అతః శాంతిం ప్రయచ్ఛమే. ధాన్యదానం ఇక్షుఖండ సమద్భూతం గుణం పుష్టివర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేస్య అతః శాంతిం ప్రయచ్ఛమే. అనగా చేతులు పెట్టండి. నీళ్ళు వేయండమ్మా మీరు అలాగా. నీళ్ళు నా చేతులు పెట్టి చెప్పండి. ధాన్యదాన సహిత గుణదానం తుభ్యమహం సంప్రదతే నా మామ. చాలు ఆ పొట్లాలు 2 పుచ్చుకు నా చేతికి ఇచ్చేయండి అలాగా. ఓం దేవస్యభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహామి వశ్రేసే ప్రతిగృహామి. ఈసారి అంతే ధాన్యదానం ధాన్యదానం గుణదానం తుభ్యమహం సంప్రదతే మమ ఫలతం ఇప్పుడు మంగళారతి వస్తుంది, పాట పాడాలి. అన్నదానంటే పుచ్చుకున్నాను సార్. దక్షిణకి అక్కర్లేదు. సదంగా చెప్పండి. స్వర్ణ ఒకటి మీద మీద మండపం అంతా నాది. స్వర్ణ సచ్చిత వస్త్ర ప్రతిమ మండపదానం తుభ్యమహం సంప్రదతే నా మామ. చేతిలో నీళ్ళు వేయండి అమ్మా అలాగా. చిత్రం కూడా చేతిలో పెట్టండి. చేతిలో పెట్టండి. నా చేతిలో వదిలి పెట్టండి అలాగా. స్వర్ణ సచ్చిత వస్త్ర ప్రతిమా మండపదానం తుభ్యమహం సంప్రదతే నమమ. నమమ అనుకోండి. ఇలా చేయండి అలా మండపం మీద. ఓం దేవసిద్ధాశ్రమతత్వశ్రేయస్మభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహామి వశ్రేసే ప్రతిగృహామి. చాలు. నేను ప్రతిగృహానంటే కూర్చుంటున్నాను నేను అన్నాను, మీరు అనక్కర్లేదు. అలా మళ్ళీ ఈసారి చేపి సంతోషం చెప్పండి అలాగా. ఓం యజ్ఞాన యజ్ఞ దేవాస్థాన ధర్మాణ ప్రధాన్యాసమతి హనాక మహిమానసరం ద్రవణ సాధ్యాసం దేవ ఆవాహిక సర్వదేవత బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవత గోదేవత యథాస్థానం ప్రవేశ మొదలుపెట్టాను. ఈసారి పుట్టింటి వారు బట్టలు పట్టుకుని మంగళహారతి అయిపోయింది. ఫోన్ చేయమా అయ్యా అక్షతలు తీసుకుని తీసుకున్నామా లేదు. మీకు అన్నగారి ఆమెకి ఏమవుతారు? బావగారిని అక్క గారిని నమస్కరించి నూతన వస్త్రం ధ్వజంబు ఇచ్చేయండి అలాగా. అన్నయ్య ఒకసారి రానండి. అక్కడ ఒకసారి చెప్తా ఇస్తాం. ఇచ్చేసారు అయిపోయిందమ్మా. అమ్మా ఒకసారి ఎలా ఉన్నాడు చెప్తాను. 2 నక్షత్రాలు నక్షత్రాలు కవర్లో కట్టేసి సర్వస్యాప్యే సర్వస్యరిత్యే సర్వకర్మిణాప్నోతి సర్వం జయతే. ఓం వాషలయ సగసవాషలయ వాషలయ సంవదంతే వదంతే సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సోమేన సోమేన సహ సహరాజ్ఞ రాజ్ఞ సహ సహరాజ్ఞ రాజ్ఞ రాజ్ఞ యస్మై కరోతి కరోతి యస్మై 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 కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణ కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణో బ్రాహ్మణస్సు తగున్ రాజన్ రాజన్ తగున్ తగున్ రాజన్ రాజన్ భారయామ భారయామ రాజన్ రాజన్ భారయామసి 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 పశతి పుత్ర పశతి పుత్ర ప్రళయాయ దేవహే రాజతే యస్యైవ విదశోగ్నిహోత్రం చెప్పతే ప్రాణేయం వేద నాగమానం భవతి శతాయ పురుషసేంద్రియ ఆయుష్యేంద్రే ప్రదదిష్ఠతే. నీ వెనకాల ప్రాణిద నిమ్మకాయల
వెంకటరమణమూర్తి గారు తమ మాతృదేవతని పితృదేవతని నమస్కరిస్తూ చిన్నబ్బాయి గారు కూడా స్వామి గారు దంపతులు ఆ తండ్రి గారిని తల్లి గారిని నమస్కరిస్తూ పట్టు వస్త్రములు కంగారు పడకండి. సమానం భవతి సదా పురుషేంద్రియాయి శివేంద్రియ పేరు పేరు చెప్పండి. కొత్తపల్లి గిరిబాబు గారు తమ అత్తయ్య ఆడవాళ్ళ పేరు అక్కర్లేదు తమ్ముడిని సరిపోతుంది. తమ అత్తయ్యాన్ని మామయ్య గారిని నమస్కరిస్తూ పట్టు వస్త్రములు ఇందులో ఉన్న సూర్యరెడ్డి శివరామకృష్ణ గారు తమ అత్తయ్య గారిని మామయ్య గారిని నమస్కరిస్తూ పట్టు వస్త్రములు ఇచ్చేయండి. వస్తాం ఇవ్వండి తాంబూలం. పేరు చెప్పండి. పేరు ఇంటి పేరు పద్దులే పద్మాకర్ గారు తమ అత్తయ్య గారిని మామయ్య గారిని ఇంటి పేరు కదా నమస్కరిస్తూ పట్టు వస్త్రములు ఇచ్చేయండి. జాను దండం పెట్టుకోమ్మా వాళ్ళు వచ్చాక. అని నొక్కని సరిగ్గా ఇవ్వట్లేదు. అది ఎవరు చేస్తుంది రైట్ నెక్స్ట్ నమస్తే ధనధాన్యాభివృద్ధి నమస్తే ఉదీషి దిగ్భాగే కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివృద్ధి నమస్తే సర్వదిగ్భాగే బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుత్వేన వస్త్రోస్వస్తే శతమానం భవతి సదాయు పురుషేంద్రియః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే వేదోక్తం పరిపూర్ణం ఆయుష్యమస్తు తథాస్తు అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు లక్ష్మీనారాయణ స్వామి దేవతానుగ్రహ ప్రసాదేన శరీర ఆరోగ్యదామర సిద్ధిరస్తు మనశ్శాంతి సిద్ధిరస్తు ఆగ్నేయ ఆయుష్యాభివృద్ధిరస్తు సౌభాగ్యవతి భవ దీర్ఘసుమంగళి భవ సత్సంగ సౌభాగ్యదామర సిద్ధిరస్తు. ఈసారి పాడు మంగళమని పాడరే మన గణనాదునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాదునకు జయ మంగళమని పాడరే మన గణనాదునకు శుభ మంగళమని పాడరే మన గణనాదునకు. డబ్బులు పెట్టారా అందులో? డబ్బులు పెట్టలేదండి అంటే ఎంతో మంది ముందు మామూలుగా అది ఇదేంటిది ఇది ఆగిపోతుంది రాధిక. డబ్బులు మంట దగ్గరికి తాము పెట్టండి. పైకి లేచి సభాయ మహారాణి వాళ్ళంతా సోఫాలో కూర్చోబెట్టమని ఒకసారి పట్టుకో నాన్నగారు. పైకి లేపండి. నేను సోఫాలో కూర్చోండి. కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు అందులో పెట్టండి. వేరు అది వేరు. అందులో కూర్చోబెట్టండి. సోఫాలో కూర్చోబెట్టండి. అందులో కూర్చోండి. సోఫాలో కూర్చోండి. ముందర కొడుకులు కోడళ్ళు పెట్టండి. అదే చెప్తున్నాను. దండం పెట్టండి. అక్షంతలు ఇవ్వండి. అక్షరాలు అక్కడ తల మీద చేయండి. స్వామి గారు కాళ్ళిటి పెట్టు. మరి చేయొద్దు ఇలా పట్టుకుంటే ఇంకోటి లేదా? నేను అటు వెళ్ళిపోతాను. ఇదిగోండి
మా అమ్మకి దండ వేయించండి. పట్టుకుని ఆవిడ మెళ్ళలో వేయండి. ఇప్పుడు తీసుకోండి ఫోటో. చూడాలి ఎలా ఉంటారు. అదే అంత మొత్తం వచ్చాడు ఓకే ఇంకా ఓకే రిటర్న్ అయిన తర్వాత ఒక్క నిమిషం. మీరు వెళ్ళండి. దా. సరిగ్గా పెట్టా అట్లాగా రాదుకి ఎదుగో. అప్పుడే నేనే బెటర్ బేబీ. లేదు రాలేదు అటే. అనుపూర్ణకి నెక్స్ట్ ఎవరు అనుపూర్ణకి ఇదిగో ఇక్కడే ఉంది. అనుకుని ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఎవరు చెప్పాను అమ్మకే. ఎలాగా తయారవ్వలేదు అంత బాగా మంచిగానే చేశాడు అంత కుటుంబం. అమ్మా చాలా కూర్చోలేక కూర్చోండి కూర్చోండి. అనుకున్నవి ఎవరి కవర్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని నా కవర్ లాస్ట్ లో అడిగితే మేము చేసేదేమి లేదు. వీళ్ళు ఇచ్చేసి ఇంకా పర్లేదులే. రెండోసారి అనుపూర్ణకి అనుపూర్ణకి అమ్మ పిలిపించమ్మ. పిన్ని పిలిపించ. బొట్టు వదిలేసి వచ్చా. సో ఏంటి అంటే తను మా చిన్న వదిలి అనమాట. తను నోములు స్టార్ట్ చేసింది. ఒక సంవత్సరం పాటు ఎన్ని వీలైతే అన్నీ చేయొచ్చు అనుకుంటాను. సో జనరల్గా రథసప్తమికి స్టార్ట్ చేస్తాను నోములు. ఇక్కడ తను చేసే నోములు ఏంటంటే అంగరాగాలు. ఇందులో దానికి ఉండే కథ ఉంటుంది. అది చదువుకుని దాని తర్వాత జనరల్గా మనం లేడీస్కి సంబంధించిన మేకప్ ఐటమ్స్ ఉంటాయి. బేసిక్ మేకప్ ఐటమ్స్ అవన్నీ ఒక కోంబు ఇవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టి ఇస్తారనమాట. ఆ నోము తను తీర్చుకుంటుంది. దీంతో పాటు చాలామంది ఉంటారు కదా, ఇది 5గురికి తీరుస్తుంది అనమాట. మిగతా కూడా తను ఇంకా చాలా నోములు పనిలో పని అందరూ చాలామంది ఉన్నారని చెప్పి ఆకు పండు తాంబూలం నోము అని ఒకటి నేర్చుకుంది. అది ఎంతమందికి ఇస్తే అంతమందికి మంచిదని చెప్పి అది చేసుకుంది. తర్వాత దాంట్లో తాంబూలం అని చెప్పి మొత్తం 3 ఒకే రోజు అయిపోయింది. సో అది పనిలో పని మనకి వీడియో వస్తుందని చెప్పి నేను షేర్ చేశాను అనమాట. తను 5గురికి ఇచ్చింది. నేను అక్కడ ఉన్నాను కాబట్టి నువ్వు నాకు కూడా ఇచ్చినాను. అది చేయటం వలన చాలా తనకెంత పుణ్యమో తీసుకున్న వాళ్ళకి కూడా అంతే పుణ్యం అంట. సో చక్కగా నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను లక్కి నాకు కూడా ఇచ్చింది. బెండ్ ప్లేట్ కూడా ఇస్తున్నారండి. అది మా అత్తగారిదే తీసుకోవచ్చండి కావాలంటే. నాకు వేరేది బాబా దువ్వెనా సుమార్తకి చెప్పుతున్నావా? బటకన వేలకు రాసిస్తారు కదా. అదే రాస్తుంది మా ఇంటికి వచ్చిన వాళ్ళకి. నాకు కౌశిక్ కనబడుతున్నాడు. ఇచ్చినప్పుడు నువ్వు నాకు పెట్టకూడదు.
ఇచ్చితనమ్మ వాయిన పుచ్చుకుంటున్నమ్మ వాళ్ళు పార్వతీదేవికి ఇచ్చితనమ్మ వాయిన నేనమ్మా పార్వత ఇచ్చితనమ్మ వాయిన పుచ్చుకుంటున్నాను. 3 సార్లు ప్లస్ ఒకసారి కుంకుమ ఇస్తావా ఇంకెవరికి ఇవ్వాలి నువ్వు? 5గురికి ఇచ్చేసా ఇస్తున్నారా. మా అమ్మ వాళ్ళు గోదానం ఇచ్చారు కదా, అప్పుడు ఎంతో కొంత బంగారం ఇంటి ఆడపడుచులకు పెడితే మంచిదని చెప్పి మా నాన్నగారు వాళ్ళ చెల్లికి, మా అక్క చెల్లెళ్ళు మాకు, మా వదిన వాళ్ళకి కూడా బంగారం పెడతామని అంటే మేము గుర్తుగా ఉంటున్నాం. అందరూ ఉంగరాలు, లక్ష్మీదేవి ఉంగరాలు చేయించుకున్నాం. ఉండు ఏమన్నా అట్టండి అక్క పెట్టేసుకో నాకు చూపి. నెక్స్ట్ వదినాను అక్కడికి వెళ్ళి నాన్నగా నెక్స్ట్ వదిన పెట్టేసుకోవా. ఓకే అందరూ ఉంగరాలు ఇలా పెట్టి చేతులు ఒకసారి నాన్నగారు ఇది రాసుమా రాదే అదే కాదు నాన్నగారు ఇది నాది, నా సైజ్ అది. అందరూ ఇలా చేతులు పెట్టి అక్కమ్మ పెట్టు. నాన్న చెయ్యండి. అందరూ ఇలా చేతులు అన్ని ఉంగరాలు ఒకసారి కనిపించాలి. ఎవరు ఎందుకంటే నా లక్ష్మీదేవి నాన్నగారు అదే బాగుంది, నా అదే కాళ్ళు ముందుకు పెట్టంటున్నారు అంతే. నాన్నగారు వాళ్ళు కాళ్ళు వస్తాయి, మీ చేతులు వస్తాయి. ఇప్పుడు అలాగే ఉండండి, అలాగే ఉండండి. నేను ఇచ్చి తీసేసుకుంటున్నట్టుంది ఫోటో. నేను పట్టలేదు. హాయ్ బుజ్జక. మ్యాచింగ్ అత్తయ్య గారు బుజ్జక హాయ్. నా దెబ్బకి అందరూ మొహాలు కడుకుని పద్ధతిగా రెడీ అవుతుంది. తయారైపోయి తయారవు जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, ये प्यार का नगमा है, मौजों की रवानी है. ఇప్పుడు మీరు పాట రాదంటున్నారా? డాన్స్ వేపిస్తాం. డాన్స్
బయలుదేరవే పిల్ల రైలు బండి ఎక్కెళదాం బయలుదేరవే పిల్ల రైలు బండి ఎక్కుదాం అబ్బ నేరాను పట్నంలో బతకలేను అబ్బా నేరాను పట్నంలో బతకలేను పట్నమంటే పట్నమా విశాఖపట్నమే పట్నమంటే పట్నమా విశాఖపట్నమే గోదాన అన్నారు, నోములు అన్నారు, ఈ పాటలు కచేరీ ఏంటి అనుకుంటున్నారా? వీళ్ళంతా కూడా మా పెద్దన్నయ్య, మా ఇంకో అన్నయ్య ఫ్రెండ్స్ అన్నమాట. ఇందులో చాలామంది రిటైర్ కూడా అయిపోయారు, కానీ వాళ్ళ ఎనర్జీ మాత్రం ఇంకా స్కూల్ పిల్లల్లాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఎంత హ్యాపీగా ఇదే లైఫ్ అంటే నాకైతే అనిపించింది. మనం అందులో అందరూ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారన్నమాట. ఎవ్వరూ లేని ఫలానా ఎవరు అనుకోలేదు. అందరూ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. దట్ ఈస్ 100 years ఫంక్షన్ చేయాలి. 10 క్లాస్ ఫంక్షన్ చాలా యాక్టివ్ ఉంటాడండి ఆయన. పొద్దున సాయంత్రం పట్ల వాకింగ్ చూసి వస్తుంటాడు ఆయన. ఈటీ ప్లస్ లో కూడా అంత ఆరోగ్యంగా ఉన్నాడంటే భగవంతుడు. వి ఆర్ సో బ్లెస్డ్ అండి. అంటే నాకు 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో ఇది ఒక యాక్టివిటీ ఇంకా ఇంతవరకు బ్యాంకుకి దారి చెప్తే చాలండి మాకు. అదే అదే రకరకాలుగా అందరూ వ్యాపారీలు చూరేతర విడిపోయి ఉన్నాం. ఇటువంటి అందరూ కలుస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. వెరీ గుడ్ అండి. ఇదిగా మీరెవ్వరూ పాడపోతే మా కొండన్నని పాడించేస్తాను నేను. ఇప్పుడు కొండన్న పాడాలి పాడాలి. గాంధీ గారి స్పీచ్ ఎత్తుకోవడం నిలబడితే గాంధీ గారు స్వతంత్ర పోరాటం లిరిక్స్ అన్నయ్య గూగుల్ వాడుకో అన్నయ్య. మీ 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ లో మీరందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో అంతే హ్యాపీగా నాకు ఓ వేసుకోండి. రాధికే చక్కెర పొంగలి, బొబ్బట్టు, చక్కెర చక్కెర పొంగలి, బూరె, బూరె, హాట్, ఏంటిది సమోసా, వడ, టమాటో, పులిహోర, పులిహోర, బిర్యానీ, పనసపొట్టు బిర్యానీ, పనసపప్పు బిర్యానీ, ఈ వంకాయ, గుత్తి వంకాయ, గుత్తి వంకాయ, పప్పు, మామిడికాయ, ఇది పన్నీరు, సాంబార్, పులుపు, కర్రీ, ఫ్రై, దొండకాయ దొండకాయ ఫ్రై, ఫ్రై, సాంబార్, మజ్జిగ పులుసు, టమాటా పచ్చడి, దోసకాయ, సాంబార్ తీసావా? రైస్, రైస్, పెరుగు ఎక్కడ? పెరుగు, పెరుగు కింద, ఉల్లి చట్నీ, పెరుగు మొత్తం అండి. I think you're happy. Yes, I'm happy. అన్నీ చూడు ఎంత కష్టపడుతున్నా. పోయాలన్నయ్య. వాళ్ళకి అడ్డు నేను ఏర్పడతాను.
వాట్ ఈస్ దిస్? ఇది పునుగు కర్రీ అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ అక్క, కొంచెం ఇక్కడ కవర్ చేయండి. ఇది పునుగుల కర్రీ అండి, రాజమండ్రి స్పెషల్. ఇది పన్నీర్ జీడిపప్పు అండి. ఇదిగోండి ఇది పనసకాయ బిర్యానీ అండి. వేయండి. దోస ఆవకాయ. ఇదేమో వడ, సమోసా, కార్న్ సమోసా. ఇది క్యారెట్, దొండకాయ అన్ని కలిపి ఫ్రై. ఇదేమో చక్కెర పొంగల్. ఇందాక బూర వేయించుకోలేదు. ఇదిగో బొబ్బట్టు, 3 స్వీట్లు అయితే. ఇదేంటండి రోడ్ పచ్చడి బాబు. పూజలు, ఎంటర్టైన్మెంట్ అంతా అయిపోయాక భోజనాలు కార్యక్రమం అంటే అద్దరిపోయినాయి అసలు భోజనాలు అయితే. అందులో మన వైపు భోజనాలకి పేరే పెట్టక్కర్లేదు. చాలా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసాం మేమందరూ కూడా. ఈ వ్లాగ్ చూసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. బై బాయ్.